వెల్కమ్ బ్యాక్. ముఖ్యంగా యూట్యూబర్స్ పై ఆంక్షలు అనేటువంటిది మళ్లీ తెరపైకి వచ్చినటువంటి అంశం. గతంలో ఏదైతే ప్రసారాలకు సంబంధించి ఆంక్షలకు సంబంధించి వచ్చినటువంటి బిల్లు ముసాయిదాకు సంబంధించి డ్రాఫ్ట్ ఏదైతే ఉందో గతంలో ఆందోళనలు జరిగాయి, ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు అదే అంశం తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వం ఎవరికైతే కొంతమందికే ప్రసారం చేసేటువంటి వెసులుబాటు అవకాశం ఇవ్వడం, వాళ్ళు వాటర్ మార్క్ వేసుకోవడం, మిగతా వాళ్లకు సంబంధించి ఆంక్షలు, ఈవెన్ ఇన్ఫ్లుయెన్స్ కు సంబంధించి కూడా ఆంక్షలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది నిజంగా చెప్పాలంటే భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించడమే అని చెప్పేసి విపక్షాలు ఆందోళన చేస్తున్నటువంటి క్రమాన్ని మనం చూస్తున్నాం. దీనిపై మాట్లాడదాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, దిలీప్ ఆచారి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, బోత్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ద స్టూడియో. అండ్ హర్షవర్ధన్ రెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాస్ యాదవ్ గారు, ఏంటి ఈ యూట్యూబర్స్ పై ఆంక్షలు, ఈ బిల్లు వస్తే నిజంగా అంత పెద్ద, ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడడం, ఎంత పడితే అంత మాట్లాడడం చూస్తున్నాం. వీళ్ళు వాళ్ళు అన్నది కాదు, దీన్ని ప్రతి ఒక్కరు ఫేస్ చేశారు. ముఖ్యంగా పార్టీలకు సంబంధించి ఎన్నికల టైంలో అయితే ఇంకా దీని గురించి పెద్ద ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు, ఫలానా ఎన్నికల టైము ఫలానా వ్యక్తి అని. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని ఆంక్షలు ఉండకుండా ఇష్టం వచ్చినట్టు ఉండడమే కరెక్టా? లేదు, అంటే స్పష్టంగా ఈరోజు సమాజంలో అరిస్టాటిల్ చెప్పినట్టు మనిషి సంఘజీవి. సో కాబట్టి సంఘంతోనే సమాజంతోనే తన జీవితాన్ని ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్తుంటాడు సహజంగా. ఏ మనిషి అయినా కూడా ఏ సమూహంలో ఉంటే ఆ సమూహంలో ఆ సమాజంతోనే అక్కడ ఉన్న వ్యక్తులతో కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని మనం ఒక సమాజానికో లేదా ఒక నలుగురు వ్యక్తులకో ఒక ఇద్దరు వ్యక్తులకు మనం పంపించాలనుకున్నప్పుడు దాంట్లో కొంత శాస్త్రీయ భద్రత ఉండాలి. అంటే అసలే శాస్త్రీయ భద్రత లేకుండా ఒక విషయాన్ని క్రియేట్ చేసి దాన్నే చుట్టూ ఏదో చేసి అది వ్యాప్తి చెందించడం వల్ల ఇతర ప్రజలకు లేదా మనుషులకు పంపడం వల్ల దాని మీద చాలా చోట్ల చాలా ఇబ్బందికరమైనది జరుగుతుంది. అంటే ప్రాణాలు కూడా పోతున్నాయి. ఎక్కడో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో, రెండు మతాల మధ్యలో, రెండు కులాల మధ్యలో, రెండు ప్రాంతాల మధ్యలో అసలు కొట్టుకున్నారా లేదా అని తెలియకుండా ఊరికేనే అది కొట్టుకున్నారు అనే ఒక విషయాన్ని కనుక బయటికి తీసుకెళ్లి ప్రచారం చేస్తే అక్కడెక్కడనో ధర్నాలు చేసుడు, అక్కడెక్కడో నిరసనలు చేసుడు, అక్కడెక్కడోనో బస్సులు తగలబెట్టుడు, ఇదంతా ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కడి వరకు ఉండాలంటే ఒక శాస్త్రీయబద్ధ విషయాన్ని నువ్వు చెప్పగలగాలి. ఒకటి. రెండో విషయాన్ని, నీకు జరుగుతున్న అన్యాయం ఏదన్నా ఉంటే నువ్వు చెప్పగలగాలి, నువ్వు మాట్లాడగలగాలి. లేదా నీ సమాజానికి ఏమన్నా అన్యాయం జరుగుతుందంటే ఆ సమాజం వైపు నుంచి నువ్వు మాట్లాడగలిగే స్వేచ్ఛ ఉండాలి. అది ఎక్కడ కూడా ప్రపంచంలో దాదాపు మన దేశంలో అది ఎప్పుడు ఇబ్బంది జరగదు. కొన్నిసార్లు జరిగినప్పుడు కంపల్సరీ ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ ఉంది, ఎమర్జెన్సీలో నిర్బంధం వస్తే నిర్బంధం లేదు కదా, నిర్బంధం నుంచి ప్రజలు బయటకు వచ్చారు కదా. ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో రిజల్ట్కి వెళ్తే మొత్తం కాంగ్రెస్ను ఓడగొట్టిరు కదా. సో కాబట్టి ఇక్కడ నేనేమంటున్నా అంటే ఏదైనా భావ ప్రకటన మనం చేయాలనుకున్నప్పుడు దాన్ని శాస్త్రీయ పద్ధతితో చేస్తేనే బాగుంటుంది. అంతేగాని ఈ మధ్యలో ఏంటంటే టెక్నాలజీ బాగా వచ్చింది, యూట్యూబ్, అదేవిధంగా వాట్సాప్, అదేవిధంగా ఫేస్బుక్, అసలు దానికి ఎలాంటి సైంటిఫిక్ ఉండదు. కానీ ఏదో జరిగిపోయింది ఏదో అది ఎక్కువ మంది చూడాలని థంబ్ ఇంప్రెషన్ ఏదో అంటారు కదా, ఆ సింబల్ కోసం ఇలా జరిగింది, థంబ్లైన్స్ ఇలా జరిగింది అనేసరికి అక్కడ ఉన్న వ్యక్తి ఏదో జరుగుతుందట అని వాడు నొక్కి చూస్తాడు. దానివల్ల తన వ్యూవర్స్ పెరిగి డబ్బులు వస్తాయనే దాని మీద యూట్యూబర్స్ పెడతారు. కానీ అది చాలా ప్రమాదకరమైన ఇష్యూ. ఏదో చిన్న ఇష్యూను దాన్ని ఆ స్థాయిలో అక్కడ పరిష్కరించే స్థానం పోలీసు వ్యవస్థ ఉంటుంది, లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది, లేదా ఏ విపక్షాలు ఇది వస్తే భావ ప్రకటన స్వేచ్ఛకి ఇది భంగం, విపక్షాల గొంతు నొక్కేటువంటి కుట్రే ఇది అని చెప్పేసి ఎందుకు గగ్గోలు అంటే నేనేమంటున్నా అంటే అదే ఇప్పుడు ప్రభుత్వం ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉంది, రేపు కాంగ్రెస్ వస్తుంది, రేపు బీఆర్ఎస్ వస్తుంది, లేకపోతే ఇంకో థర్డ్ ఫ్రంట్ వస్తుంది. ఏ ప్రభుత్వం అయినా ప్రజల కోసమే కదా మనం పనిచేసేది. ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు ప్రజల అవసరాలు ఏంటి, ప్రజల ఎంతవరకు భావ ప్రకటన ఉండాలి, అది ఎంతవరకు చెప్పుకునే స్వేచ్ఛ ఉండాలనేది ఒక విధి విధానాలు చేయడంలో తప్పేం లేదు. కానీ మొత్తానికి నిర్బంధము పెడితే మాత్రం ప్రజలు తిరుగుబాటు చేస్తారు. అంటే ఇప్పుడు ఉద్యమకారులు ఉంటారు, వాళ్ళు మాట్లాడే స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వకుండా నువ్వు నిర్బంధం చేసినావు అనుకో ఇంకో రూపకంగా వస్తుంది. ఇప్పుడు మన పిల్లోడు ఉంటాడు, మనము అతను ఏదైతే డిమాండ్ అడిగినా కన్విన్స్ చేసి ఇస్తే బాగుంటుంది, లేకపోతే వాడు ఇంకోటి కొడతాడు. కాబట్టి నేనేమంటున్నా, మీ విషయాన్ని చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పే అవకాశం ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే బిల్లు చేస్తున్నారో ఆ బిల్లు మీద కూడా చర్చ జరగాలి, ప్రజలలో చర్చ జరగాలి, ప్రజాస్వామిక చర్చ జరగాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి
ప్రెషర్ వస్తుందంటే ప్రజాస్వామికవాదులు, ఉద్యమకారులు, కొద్దిగా లెఫ్ట్ ఓరియంటెడ్ ఏవైతే ఉంటారో ప్రజల వైపు నుంచి మాట్లాడారు వాళ్ళని నిర్బంధం చేయాలని స్టేట్ పనిచేస్తుంటుంది. అది పనిచేయకుండా వాళ్ళకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. వాళ్ళకు మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడే నువ్వు కరెక్ట్ పరిపాలన చేయగలుగుతావు. అది కాకుండా నేను మాట్లాడిందే వినాలి, ఏ ప్రభుత్వం పరిపాలిస్తే ఆ ప్రభుత్వం వాయిసే వినాలి అంటే మాత్రం అది తిరుగుబాటు. గత చరిత్రలో మన ప్రపంచ చరిత్రలో ఎన్నే చూసాం. అటువైపు పోకుండా ప్రజలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి, నాయకులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. అది ఒక లిమిటేషన్లో ఉండిపోతే బాగుంటుంది. ఆ విషయాన్ని కూడా శాస్త్రీయబద్ధమైన విషయం అయితే ప్రజలకు నమ్ముతారు, దాన్ని ఫాలో అవుతారు. హర్షవర్ధన్ గారు మీ అభిప్రాయం ఏంటి? గుడ్ మార్నింగ్ అండి. గతంలో 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ చాలా సార్లు మీడియా మీద ఆంక్షలు విధించింది. చివరకు ప్రధానమంత్రి గారు ఎప్పుడు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా అడ్వైజ్ చేయలేదు. ఇవాళ కూడా పరిస్థితి ఏంటంటే యూట్యూబ్ ప్రసార నియంత్రణ బిల్ ఏదో పెడతామనడం, కొంత పత్రికా స్వేచ్ఛను లేదా ఏమంటారు యూట్యూబర్ల స్వేచ్ఛను కూడా హరింపజేయడం అవుతుంది. ఎందుకంటే ఎక్కడైనా యూట్యూబర్స్ ఎవరైనా వ్యక్తిగతంగా కానీ అంటే సమాజం హర్షించనంత ఎక్కువ స్థాయిలో లేదా మోతాదులో విమర్శిస్తే వారిపై లీగల్ గా చర్యలు తీసుకోవచ్చు. కానీ ఏకంగా ప్రసారాలనే నియంత్రించే ఒక బిల్లును తీసుకురావడం అనేది మాత్రం ఆక్షేపణీయమే మేడం. ఎందుకంటే ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. కొన్ని ఇప్పుడు మీరు చూడండి హర్షవర్ధన్ గారు, ఎంతవరకు ఇప్పుడు స్వేచ్ఛ అనేటువంటి పేరుతో ఇష్టం వచ్చినట్లు అండ్ మీరు కూడా కొన్ని సందర్భాల్లో ఫేస్ చేసే ఉంటారు. ఒక పార్టీలో ఉన్నటువంటి పార్టీ పరంగా కావచ్చు, అవి చూస్తూనే ఉంటారు. ఆ కామెంట్స్ కావచ్చు, లేదంటే థంబ్నెయిల్స్ కావచ్చు, ఇచ్చేటువంటి మ్యాటర్ ఏదైతే ఉంటుందో విపరీతంగా సర్క్యులేట్ అయిపోతూ ఉంటాయి. ఏది వాస్తవం ఏది అవాస్తవం అని తెలిసేసరికి జరగాల్సిందంతా జరిగిపోయినటువంటి క్రమం కనిపిస్తోంది. అదే అంటే నేను కూడా గమనించినప్పుడు ఏంటంటే ఈ యూట్యూబర్స్ లో మెయిన్ గా తమ్మినేల్ కానీ పంచాయతీ వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ తమ్మినేల్ వేరే ఉంటది, లోపల పోతే మ్యాటర్ వేరే ఉంటది. దీనివల్ల కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అది కాదనలేం, కానీ దానికి పద్ధతి వేరే ఉండాలని మాత్రమే నా ఉద్దేశం. మొత్తం అంటే ఇవాళ చాలా మంది గతంలో న్యూస్ చూడాలంటే ఏదో టీవీ ముందర కూర్చొని ఆ టైంకి న్యూస్ చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎప్పుడంటే ఇప్పుడు మనం ఆ ఓపెన్ చేసుకొని చూస్తా ఉన్నాం. ప్రపంచం అనేది చాలా వేగంగా తెలిసిపోతున్న సమయంలో యూట్యూబర్ పాత్ర చాలా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అభ్యంతరకరంగా అవాంఛనీయంగా ఉండడం మాత్రం సబబు కాదు. కొన్ని సవరణలు తీసుకురావాలి తప్ప పూర్తిగా నియంత్రణ బిల్ అనేది మాత్రం సరికాదేమని నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు ఆంక్షలు అంటే ఏవి పెడతారనుకుంటున్నారు? మామూలుగా అయితే ఒక యూట్యూబర్ చేసినప్పుడు ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వాటిల్లో ఏదైనా ప్రోడక్ట్ గురించి చెప్పాలన్నా ఏం చెప్పాలన్నా కూడా అది కరెక్టా కాదా తెలుసుకొని చెప్పాలి అని అంటారు. మరోవైపు అసలు వాస్తవమా కాదా, ఓన్ కంటెంటా కాదా, ఇవి ఖచ్చితంగా ఉంటే వీటి పట్ల ఏం ఆంక్షలు ఉండవేమో. ఈ మార్ఫ్ చేసేవి కావచ్చు, లేదంటే తప్పుడు వార్తలు ప్రసారం చేయడం కావచ్చు, తప్పుడు వార్తలను వాళ్ళు చెప్పడం కావచ్చు, లేదంటే వేరే దగ్గర నుండి వార్తను లిఫ్ట్ చేయడం కావచ్చు. ఇటువంటివి చేసినప్పుడు ఈ వాటర్ మార్క్ అనేది వాళ్ళకు యూజ్ అవుతుంది కదా. సో ఎక్కడి నుండి తీశారు అనేది వాళ్ళకి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం నుంచి 4 వీడియోలు వచ్చాయనుకోండి, అవి కొంతమందికి ఇస్తే వాళ్ళు వాటర్ మార్క్ వేసుకుంటారు. సో వాటర్ మార్క్ వేసుకుంటే ఎక్కడి నుండి తీశారు అనేది క్లారిటీ ఉంటుంది కదా. దాంట్లో ఇబ్బంది ఏముంది? ఆంక్షలు అంటే పద్ధతి ప్రకారం చేయమనే కదా చెప్తారు. అంటే నియంత్రణ వేరు, ఆంక్ష వేరమ్మా. ఆంక్షలు అంటే కొన్ని లిమిటేషన్స్, అంటే ఇవి 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 ఇట్లా 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 అని చెప్పడం ఆంక్షలు. కంప్లీట్ నియంత్రణ అంటే మేము చెప్పింది చేయండి అనే కడికి నియంత్రణ వస్తుంది. ఇప్పుడు యూట్యూబర్లలో కూడా పబ్లిక్ ఇష్యూస్ ఎక్కడైనా ఒక పబ్లిక్ ఇష్యూకి సంబంధించి ఫోకస్ చేస్తే అది సమాజము తద్వారా ప్రభుత్వానికి లేదా ఇంటెలిజెన్స్ ద్వారా ప్రభుత్వానికి పోతుంది, మంచి జరుగుతుంది అనుకుంటే దాన్ని ఎవరు కూడా నియంత్రించాల్సిన అవసరం లేదా ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది ఇంటర్వ్యూస్ తీసుకునే సమయంలో కానీ, కొంతమంది వాయిస్ తీసుకునే సమయంలో కానీ అసలు మీరు చూడడం నేను మొన్న అంటే నేను పెద్దగా ఏం చూడను, మొన్న అనుకోకుండా రేవంత్ మాటలకు సబితమ్మ కంట తడి అనేసరికి నేనే నాకు ఇద్దరు ఏమన్నాడు మా అన్న ఏమన్నాడు ఆమె ఎందుకు ఏడ్చిందని నేను చూస్తే అలా కంట తడి లేదు, ఇంట తడి ఏమీ లేదు. అంటే ఒక వ్యక్తుల యొక్క క్యారెక్టర్ ను అసాసినేట్ చేసే తమ్మినేల్స్ గాని, లేదా వ్యక్తుల యొక్క మనోభావాలను కించపరిచే తమ్మినేల్స్ గాని, ఇటువంటివి కొన్ని పెడితే నేను కూడా స్వాగతిస్తాను. కానీ టోటల్ గా వాళ్ళ ప్రసారాలు గాని వాళ్ళ యొక్క దినచర్యని నియంత్రించే విధంగా వస్తే ఆల్మోస్ట్ స్వేచ్ఛను హరించినట్టే అవుతుంది. ఓకే,
ఓకే, దిలీప్ గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. HMTV ప్రేక్షకులకి అదేవిధంగా మా కో ప్యానలిస్టులకి గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ప్రసార సేవల నియంత్రణ బిల్లు అని చెప్పి ఒక అంశం పైన ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. మేము చెప్తున్నాం ఏంటంటే అందరికి తెలిసిన అంశం ఏంటి, అందరికి తెలిసిన అంశం ఏంటంటే నిజం నిద్రలే చివరకే, అబద్ధం ప్రపంచాన్ని జుట్టొస్తుందని చెప్పి ఒక నానుడి మన దగ్గర. అదేవిధంగా ఇప్పుడు సోషల్ మీడియా కంటెంటర్లు కానీ లేకుంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఆ విధంగా చాలా కార్యక్రమాలు జరిగినాయి. దానివల్ల ఎంతమంది బాధితులు, వీళ్ళు వాళ్ళు అని కాదు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రతి ఒక్కరూ దాని మీద ప్రభావితమైనరు, అందరూ ఇబ్బందులకు గురైనరు. లేని అంశాన్ని కూడా క్రియేట్ చేసి తర్వాత మళ్ళా సారీ చెప్పి తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేసిన ఈ సమయం లోపల బాధ్యత అనేది ఉండాలి కదా, రెస్పాన్సిబిలిటీ అనేది లేకుండా ఎవరికి వారుగా ఏదంటే అది మీరు విస్తృతంగా ప్రచారం చేసి దానికి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం వచ్చింది. వివరణ ఇచ్చుకునే వరకే జరగాల్సిన నష్టం జరుగుతూ ఉంది. ఇప్పుడు మేము 2 అంశాలు ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొని వస్తాను మేడం. అదేవిధంగా HMTV ప్రేక్షకులు గమనించాలి. నిన్ననే అసెంబ్లీ జరిగింది. అసెంబ్లీలో ఒక రూలింగ్ పాస్ చేసిండు స్పీకర్ గారు. సీతక్క పైన ట్రోలింగ్ చేసిండ్రు, ఊహాజనితమైన అంశాలను పట్టుకొని ఆమెను ట్రోల్ చేసిండ్రు. చాలా అవమానము, ఇది అక్రమము, నిగ్గు తేల్చాలి, బాధ్యుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి స్పీకర్ గారు రూలింగ్ ఇచ్చారు. పొన్నం ప్రభాకర్ గారి మీద కూడా అదే విధంగా జరిగింది అని చెప్పి. అంతకంటే ముందు ఎన్నికలకు సమయం లోపల సాక్షాత్తు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు అమిత్ షా గారి అనని మాటల్ని అన్నట్టుగా ట్రోల్ చేసి కేసు కూడా ఫైల్ అయింది, చూసిండ్రు కదా. అంటే బాధ్యత లేకుండా ఏదంటే ఆ సమయంలో తాత్కాలికమైన ప్రయోజనాల కోసం, లేదనుకుంటే తాత్కాలికమైన రాజకీయ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీరు ఏదన్నా క్రియేట్ చేస్తాము, దానికి బాధ్యత మాత్రం మేము వహించము, దానికి బాధ్యత వహించే ఒక చట్టం వస్తే దాన్ని మాత్రం మేము ఆహ్వానించము అని చెప్పి అనడం ఎంతవరకు సమంజసం అనేది విజ్ఞులు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దాంతోపాటు నాట్ ఓన్లీ దేశంలో జరుగుతున్న సమస్య కాదు ఇది, విదేశీ శక్తులు కూడా ఈ వెసులుబాటును ఉపయోగించుకొని అన్ని అవాస్తవాలు ప్రచారం చేసి దేశ ప్రతిష్టనే మసకబారే విధంగా కూడా ప్రవర్తించిన సందర్భాలు కూడా చూసినాం. ఎక్కడనో కూర్చుంటారు వేరే దేశాల్లో, విదేశాల్లో కూర్చొని కొన్ని శక్తులు, దుష్ట శక్తులు, లేదనుకుంటే దేశ వ్యతిరేక శక్తులు ఇక్కడ ప్రసార మాధ్యమాలపై వాళ్ళు నియంత్రిస్తూ. అంతే కదా, మేము అంటున్నాం, ఏమంటున్నాము, ఎవరైతే ఏదైనా పెట్టండి, ఎవరికి అభ్యంతరం లేదు. మీరు అన్నట్టు వాటర్ మార్క్ అనేది ఉంటది, ఎవరు క్రియేటర్ అనేది తెలిసిపోతుంది కదా, దానికి బాధ్యత వహించాల్సింది అతనే కదా, పెట్టినప్పుడు బాధ్యత తీసుకోవాలి కదా. మేము దాన్ని మాట్లాడుతూ ఉన్నాం. దీన్ని భావ ప్రకటన స్వేచ్ఛకు భంగమనో, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగమనో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భావ ప్రకటన స్వేచ్ఛ కానీ లేకుంటే ప్రసార మాధ్యమాల పైన స్వేచ్ఛ కానీ ఇప్పుడున్నంత స్వేచ్ఛ ఎప్పుడూ లేదు భారతదేశంలో. గడిచిన స్వాతంత్రం వచ్చిన తర్వాత అరే ఇంకా కాంగ్రెస్ పార్టీ దాని గురించి అసలు మాట్లాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రసార సేవల నియంత్రణ బిల్లు తెస్తున్నారు, వాళ్ళను గొంతు నొక్కేస్తున్నారు అని చెప్పి ఏ విధంగా చెప్తారు? ఎమర్జెన్సీ విధించి పత్రికలను మొత్తం నిషేధానికి గురి చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా మాట్లాడొచ్చా? దానికి ధర్మమా? దానికి బాధ్యత, అసలు క్రెడిబిలిటీ ఉంటుందా కాంగ్రెస్ పార్టీ మాట్లాడడానికి? కనుక ఏది జరిగినా సమాజ హితం కోసం చేస్తున్న అంశాలుగా చూడాలి. ఈ రోజు మిత్రుడు శ్రీనివాస్ గారు చెప్పారు, ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, రేపు ఇంకో పార్టీ అధికారంలోకి రావచ్చు. ఎవరైనా బాధ్యత తీసుకొని చేయాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి మేము భావిస్తా ఉన్నాము. బాధ్యత కలిగిన వ్యక్తులు కూడా బాధ్యత తీసుకోకుండా ఏదో ఒక ట్రోల్ చేసేద్దాము అని చెప్పి చెప్పడం అంటే, మీరు లాస్ట్ ఎలక్షన్లో గమనించే ఉంటారు జ్యోత్స్న గారు, పార్లమెంట్ ఎలక్షన్ లోపల రిజర్వేషన్లు రద్దు చేస్తా ఉన్నారు, రాజ్యాంగాన్ని మారుస్తా ఉన్నారు. ఈ విధమైన అంశాలు మీరు వాళ్ళని అన్నారు, వాళ్ళు పంచుతారు. మేమేమంటున్నాం అంటే మేము మీరు అని కాదు, అందరికీ బాధ్యత ఉండాలి. అందరూ బాధ్యతాయుతంగా ఈ సమాజంలో ఉన్నాం కాబట్టి అందరం బాధ్యత తీసుకుందాము. అందరం ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చలు చేసుకుందాము. ఒకరిపైన ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇవన్నీ కామను. కానీ లేని అంశాలను ముందర తీసుకొని వచ్చి పెట్టి బాధ్యత వహించండి, మీరే మీ మీద ఆరోపణలు చేస్తాం, మీరే దాన్ని
ప్రూవ్ చేసుకోండి అని చెప్పే విధంగా ఉండడం మాత్రం తప్పు అని చెప్పి దానికోసమే ఇవి జరుగుతుండొచ్చు, ప్రయత్నాలు జరుగుతుండొచ్చు. నేనైతే ఈ బిల్లు వస్తుందని చెప్పి నేనైతే నాకైతే నాకున్న అంశం ప్రకారం తెలియదు. నాకున్న ఎన్నికల ముందు అయితే అది డ్రాఫ్ట్ వచ్చింది, ఆ రోజు ఆందోళన వచ్చింది, మార్పులు చేర్పులు చేస్తా ఉన్నారు. రానియండి, డ్రాఫ్ట్ బిల్లు వస్తుంది. బిల్లు వచ్చిన తర్వాత పార్లమెంట్ లోనే కదా బిల్లు ప్రవేశపెట్టేది, పార్లమెంట్ లో చర్చ జరుగుతుంది కదా. ఇప్పుడు ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ మేము శక్తివంతమైన ప్రతిపక్ష పార్టీగా ఉన్నాము, అంత ఆషామాషిగా బిల్లులు పాస్ చేయమని చెప్తా ఉన్నారు కదా. రానియండి, బిల్లు వచ్చినప్పుడు వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుంటాం కదా, చర్చ జరగనియండి. శ్రీనివాస్ గారు, అసలు మామూలుగా బిల్లు అనేది ఇవన్నీ కాకుండా యూట్యూబ్ కావచ్చు, అంటే వివిధ రకాల సోషల్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, అండ్ పొజిషన్ ఎట్లుంది మెయిన్ గా ఇప్పుడు యూట్యూబ్ ఇంపాక్ట్ అయితే సొసైటీ మీద అది మామూలుగా లేదు. ఒక విధంగా చెప్పాలంటే అసలు సొసైటీని నడిపిస్తోంది. ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నారు అంటే అబద్ధం అనేది నిజం తెలిసేంత వరకే అని అన్నారు, కానీ నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరు మొత్తం చుట్టేస్తుంది. ఆ లోపు జరగాల్సినటువంటి నష్టం కావచ్చు, లాభం కావచ్చు, ఏదైతే అది జరిగిపోతూ ఉంటది. సో శ్రీనివాస్ గారు, మీ ఒపీనియన్ ప్రకారం రైట్ నౌ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనుకుంటున్నాం? అంటే నేనేమంటున్నా మేడం, ఏ వ్యక్తి అయితే ఆ వ్యక్తి స్వేచ్ఛను కాపాడాల్సిన ధర్మము బాధ్యత ప్రభుత్వానిది, రాజ్యానిది. అదేవిధంగా ఆయన మాట్లాడుకునే అవకాశం ఇవ్వాల్సింది కూడా ఈ రాజ్యానిదే, స్టేట్ది, ప్రభుత్వానిది. అయితే ఏ వ్యక్తి అయితే ఒక వచనాన్ని లేదా ఒక మాటను మాట్లాడుతున్నాడో, ఒక కన్సర్న్ నోట్ ఇస్తున్నాడో, లేదంటే ఒక వాక్యాన్ని చేస్తున్నాడో, దానికి ఆయన బాధ్యుడని స్టేట్కి వెళ్ళవలసిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే చాలా సెన్సిటివ్ లైఫ్ ఎవరిదంటే పాలిటిషియన్సే వాస్తవంగా. సో ఎందుకంటే వాళ్ళు ఒకసారి గ్లాస్ లాగా కట్టుకుంటూ వస్తుంటారు, ఒక్కసారి ఒక డ్యామేజ్ అయిందనుకో వాళ్ళు దాన్ని నిలబెట్టడానికి చాలా కష్టమవుతుంది. ప్రతి ఒక్కరి జీవితం కూడా, ఒక రాజకీయ నాయకులది కాదు, వ్యాపారస్తులది, వ్యక్తిగత జీవితాలు అందరివి కూడా. సో వాళ్ళ మీద ఊరికనే మనం బట్టగాల్చి మీదేసి మళ్ళీ నువ్వు కడుక్కోమంటే ఎంత కష్టమైన పని. అంటే అమ్మాయిల మీద కావచ్చు, అబ్బాయిల మీద కావచ్చు, అందరి ఫ్యామిలీ ఎంటర్ల లైఫ్ కావచ్చు. కాబట్టి ఏ వ్యక్తి అయితే ఒక సమాచారాన్ని బయటకు వదులుతుండో ఆ వ్యక్తి బాధ్యత అని తెలవాలి. ఎందుకంటే ఈ ఫోన్ వచ్చిన తర్వాత ఈరోజు మొత్తం ఒకసారి ఫోన్లో వెళ్ళిపోతే, ట్యూబ్లో వెళ్ళిపోతే ఎటుపోతుందో తెలియట్లేదు, ఎక్కడి నుంచి వచ్చిందో పట్టుకోవడం చాలా కష్టమవుతుంది. దాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత స్టేట్ వైపు ఉన్నది. ఇంకోటి మనం చాలాసార్లు చూసాం, ఈరోజు ఇంటర్నెట్ ఆఫ్ చేసింది ఈ రాష్ట్రంలో. ఎందుకు ఆఫ్ చేయాల్సి వస్తుంది అంటే కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది స్టేట్. ఇంటర్నెట్ ఎందుకు ఆఫ్ చేస్తున్నామంటే అక్కడ ఉన్న సమాచారాన్ని చాలా వ్యాప్తిగా వెళ్ళిపోతుంది, ఎయిర్ కంటే స్పీడ్గా వెళ్ళిపోతుంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలంటే ఇంటర్నెట్ బంద్ చేయాలి. ఈరోజు బంగ్లాదేశ్లో నిన్న దాదాపు 500 మంది చనిపోయినారు. మొత్తం అక్కడ సంథింగ్ ఇష్యూస్ జరుగుతున్నాయి. అక్కడ బంగ్లాదేశ్ మొత్తం ఇంటర్నెట్ బంద్ చేశారు. అప్రమత్తంగా పక్కనున్న బెంగాల్, మిగతా స్టేట్స్ కూడా అప్రమత్తమైనవి. ఎందుకు జరిగింది ఇది? ఎక్కడో ఒక చిలికి గాలివాన మొత్తం ప్రపంచాన్ని వ్యాప్తి చెందినట్టు ఈరోజు అది జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కాబట్టి ఏదో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి రేపు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇది కాదు. ఇది ఏ విషయాన్ని అయితే నువ్వు వ్యక్తిగతపరిచినావో ఆ విషయం సంబంధించి ఆ వ్యక్తి బాధ్యతుడు, ఆ బాధ్యత అనే సంగతి తెలవాలి. అది తెలియకుండా మనం ఇష్టం ఉంచిన మాట్లాడి, ఇప్పుడు అన్న చెప్పింది కదా ఫస్ట్ కంటతడి పెట్టింది అంటే అది అసలు తమ్మునేలకు దానికి సంబంధమే ఉండదు. సో అట్లా చాలా ప్లే అవుతున్నాయి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా స్వేచ్ఛను కూడా మళ్ళీ హరించవద్దు. ఇక్కడ ఏవైతే ఇప్పుడు వాటర్ మార్క్ పెట్టాలని పెట్టనేయండి. నేను మాట్లాడుతున్నా, నా దాంట్లో వాటర్ మార్క్ వస్తే నేను ఏదైనా దాంట్లో తప్పు మాట్లాడితే నన్ను పట్టుకుంటుంది స్టేట్, నన్ను అరెస్ట్ చేస్తుంది, నేను బాధ్యత అవుతా, దాన్ని నేను సంపాదించుకుంటా, మళ్ళీ సమాధానం చెప్తా. వాటర్ మార్క్ లేకుండా ఇవ్వడం వల్ల ముఖ్యంగా ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేశారు, ఏ సైట్ నుంచి తీసుకున్నారు అనేది కూడా, అంటే వీడియోతో పాటు మేడం టెక్స్ట్ కూడా అంటున్నా నేను. వాట్సాప్ యూనివర్సిటీ అని మనం మాట్లాడుకుంటాం కదా, వాడు ఏదో రాస్తాడు. ఇక్కడ దిలీప్ చారి శ్రీనివాస్ యాదవ్ కొట్లాడుకున్నారు అనగానే ఈ 2 కులాలకు సంబంధించిన వాళ్ళు లేదా 2 ప్రాంతాల అన్న మహబూబ్నగర్, నాది ఆదిలాబాద్, ఆదిలాబాద్ అని కొట్టిన రాబాయని వీడు స్టార్ట్ చేస్తాడు. సో అసలు ఎక్కడ మేము కొట్టుకున్నది, ఎక్కడ మేము అనుకున్నది, ఎక్కడ ఎవరు రాసిండు, ఏంది రాసిండు తెలియాలి కదా. అసలు వాస్తవాలు తెలియకుండా ఒక్కసారి నువ్వు వాట్సాప్లో పడిపోతే, యూట్యూబ్లో పడిపోతే అది మన కంట్రోలే ఉండదు. కంట్రోల్ ఉండాల్సిన బాధ్యత స్టేట్కు ఉంది. ఆ స్టేట్ చేయాలి ఆ పని. అదేవిధంగా అవతల వ్యక్తుల మాట్లాడుకునే స్వేచ్ఛను కూడా మళ్ళీ ఆపొద్దు. అది కూడా ఆపితే ఇంకొక పరిణామ క్రమం జరుగుతుంది, ఇంకొక ఉద్యమాలు మొదలవుతాయి. ఇంతకుముందు అన్న చెప్పిన నేను కూడా చెప్పిన, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెడితే ఎట్లా నిర్బంధం అయిందో ఆ నిర్బంధం వస్తుంది. సో ఆ నిర్బంధాన్ని రాకుండా వ్యక్తి స్వేచ్ఛను కాపాడుకుంటూ భావ ప్రకటనకు బాధ్యత వహించే విధంగా ఆ చట్టం ఉంటే ప్రజలందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, హర్షవర్ధన్ గారు ఇప్పుడు గత 10 ఏళ్లలో యూట్యూబర్లను అణచివేయడం వల్ల లేదా సొంత అనుకూలమైనటువంటి నేషనల్ ఛానల్స్ కొన్నింటికే ప్రయారిటీ ఇవ్వడం వల్ల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంగా చేసిన పనులను కొన్నిటిని యూట్యూబర్లు అంటే ప్రజా వ్యతిరేక విధానాలు అయితేనేమి,
ప్రజలకు అననుకూలమైన విషయాలను యూట్యూబర్ల ద్వారా దేశవ్యాప్తంగా తెలిసిపోయినాయి. దాని మీద కక్ష పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ, ఇది నేను అనడం లేదు, చాలా మంది విశ్లేషకులు చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఈ రోజు మొత్తం యూట్యూబర్ల మీద ఉక్కుపాదం మోపాలని భావిస్తున్నట్టుంది ఎన్డీఏ గవర్నమెంట్. ఉదాహరణ ఏం చెప్తామా అంటే, మీరు ఈ మధ్యనే చూసింటారు, నేను నిన్న అక్కడ చదివాను, ది హిందూ పత్రిక ఆల్రెడీ ఒక ఎడిటోరియల్ రాసింది. భారత పార్లమెంట్ లో అశేష ప్రజానికానికి సంబంధించినటువంటి లేదా ప్రజా జీవితాలనే ప్రభావితం చేసేటటువంటి ఒక బిల్లు ప్రవేశపెట్టాలంటే ముందుగా ఒక ముసాయిదా బిల్లును విడుదల చేసి దేశవ్యాప్తంగా దాని మీద చర్చలకు, విమర్శలకు, సద్విమర్శలకు, సూచనలకు తావిచ్చి తద్వారా బిల్లును ప్రవేశపెట్టాలి. కానీ అంతా ఏమిగా కొంపలంటుకపోయినాయని ఈ యొక్క ప్రసార నియంత్రణ బిల్లును తీసుకొస్తుందో వాళ్ళే చెప్పాలి. ఇంకొకటి నేను చెప్తా ఉన్నా, ఈరోజు ఈ యొక్క నియంత్రణ బిల్లు వస్తే దేశంలో కొన్ని ఏదైతే టాప్ మోస్ట్ గా చెప్పబడుతున్నటువంటి ఛానల్స్ ఉన్నాయో లేదా ఆయా ప్రభుత్వ అధినేతలు, అది రాష్ట్రాల్లో కావచ్చు కేంద్రంలో కావచ్చు, వాళ్ళ చెప్పు చేతల్లో ఉన్నటువంటి ఛానల్స్ కు మాత్రమే అధికారిక సమాచారము లేదా అధికారిక సమాచారం రాకున్నా వాళ్ళు చేసే ప్రతి పనిని తానా తన్మాననే ఛానల్స్ కు మాత్రమే వాల్యూ ఉంటది రాబోయే రోజుల్లో. మీరు చూసిన గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని, ఆ టీవీని కూడా బ్యాన్ చేసినటువంటి క్రమం ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందో తెలుసు మనం. అంటే ఒక పత్రికా స్వేచ్ఛను, అంటే మీడియా స్వేచ్ఛను ప్రభుత్వాలు అణిచివేయడం అనేది తీవ్రమైనటువంటి విషయము. కొన్ని ఆంక్షలు విధించవచ్చు. ఇందాక సినిమా చెప్పింది. అంటే హర్షవర్ధన్ గారు, ఛానళ్ల ప్రస్తావన వద్దు, కానీ ముఖ్యంగా అంటే వాళ్ళు ఏం చెయ్యకుండానే, ఏం లేకుండానే ఏకాఏకి ఆ ఛానళ్లు బంద్ చేయడమో, లేదంటే ఆ ప్రసార మాధ్యమాలు ఏవైతే యూట్యూబ్ కి సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి సిగ్నల్స్ కానీ ఏవైనా ఉంటే వాటిపైన చర్యలు తీసుకునేవి ఏదైతే ఉంటుందో అలా తీసుకుంటే వర్కౌట్ అవుతుందా, కుదురుతుందా? నేను అదే అంటున్నామా, ఏకాఏకిన నియంత్రణనో లేకపోతే అలాగే నిలబెట్టే బదులు కొన్ని ఆంక్షలు, ఏదానికైనా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా, ఆ లిమిటేషన్స్ అనేది వాళ్ళకి సవరించి పెట్టండి. అంటే ఈ పరిధిలో మాత్రమే మీ న్యూస్ ఉండాలి అని చెప్తే వాళ్ళు అదే విధంగా డిజైన్ చేసుకుంటారు. కాకపోతే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా యూట్యూబ్ ఛానల్స్, చాలా సోషల్ ప్లాట్ఫామ్స్ అయినాయి కాబట్టి నియంత్రణ అనేది ప్రజలకు చేరేసే సమాచారాన్ని పూర్తిగా కట్టుదిట్టం చేయడమే అవుతుంది. కొన్ని నేషనల్ ఛానల్స్ కు ఇంపార్టెన్స్ ఇవ్వడానికే, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. దాదాపు 140 కోట్ల మంది ఉన్నటువంటి ఈ దేశంలో ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు తెలియాలి, ప్రభుత్వాలు తీసుకుంటున్న వ్యతిరేక అంటే ప్రజలకు ఉపయోగపడని లేదా ప్రజలకు ఇబ్బందులు అయ్యే నిర్ణయాలు కూడా ప్రజలకు తెలియాలంటే కొన్ని నేషనల్ ఛానల్స్ చెప్పడం లేదు. అనేక ఉదాహరణలు ఉన్నాయి. అన్న దిలీప్ ఏమంటున్నా, అన్ని కోణాల్లో చర్చ జరగాలి. ఒక నిర్ణయం పట్ల ఎంత లాభం ఎంత నష్టం అనేది చర్చ జరగాలి. నేను అదే చెప్తున్నా. మీరు చూడండి, ఏదైనా ఒక రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తే అది ఒక కులానికో వర్గానికో సంబంధించింది, లేదంటే ఇంకొక బిల్లు తీసుకొస్తే ఒకరికి సంబంధించింది ఉంటది. కానీ ఈ యొక్క ప్రసార భారతి అనేది దాదాపు 140 కోట్ల మందికి సంబంధించినటువంటి బిల్లు. దీని మీద ఇంత గోప్యత ఎందుకు? దీని మీద ఎందుకు చర్చ జరగవద్దు? ఈ దేశంలో చాలా మంది మేధావులు ఉన్నారు, మీడియా రంగ నిపుణులు ఉన్నారు, వాళ్ళు కూడా పలు సూచనలు చేస్తారు కదా. అంతలో ఎమర్జెన్సీ కాదు కదా ఇప్పుడు ఇది. కాబట్టి ఇందాక తిరిగి చెప్పిండు, 1978 లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించి ఆమె కూడా పత్రికా స్వేచ్ఛ, ఎస్ ఆమె లేదని నేనేం అనలేదు, హరించారు కాబట్టి తర్వాత అది అధికారాన్ని కోల్పోయిండ్రు, జైలుకు వచ్చిండ్రు, తర్వాత కూడా ఆ అపవాదం సత్య వరకు కూడా మోసుకుంటూ పోయిండ్రు. మీరు కూడా అట్లే చేస్తామంటే దాన్ని ఎవరైనా చేయలేరు కదా. ఒక్క నిమిషం దిలీప్ గారు, హర్షవర్ధన్ గారు అడిగిందే నిజంగా కూడా స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు ఒక నలుగురికి ఇచ్చారు, ముఖ్యంగా చెప్పాలంటే వాటి నుండి ఇంకోటి తీసుకున్నారనుకోండి, రైట్ మార్క్ అనేది ఖచ్చితంగా యూట్యూబ్స్ కు పడుతుంది. సో ఇంకొకరు తీసి దాన్ని టెలికాస్ట్ చేసినా కూడా వాళ్ళు పెద్ద ఉపయోగం ఉండదు. యూట్యూబ్ అనేది సొంతంగా ఒక చెప్పాలంటే వాళ్ళు సంపాదించుకోవడానికి, ఓన్ గా డెవలప్ అవ్వడానికి, స్వతహాగా పెరగడానికి కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం. సో ఇందులో ఒకరు తీసుకున్నారంటే రైట్ పడుతుంది, ఖచ్చితంగా తీసుకోవడానికి ఉండదు, వాటర్ మార్క్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్ గా. సో ఆ 4 ఛానల్లో మాత్రమే అది ప్రసారం అవుతుంది. సో ఎంత మందికి అది రీచ్ అవుతుంది? ఎక్కువ మందికి రీచ్ అవ్వద్దు, మీ చేతుల్లో ఛానల్ ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతోనే ఇటువంటి అటెంప్ట్ మీరు చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా మీ డ్రాఫ్ట్ బిల్లు రాలేదు,
మనం చర్చించలేదు. డ్రాఫ్ట్ దాంట్లో అంతకు ముందు వచ్చింది ఇప్పుడు అది ఇప్పుడు ప్రవేశపెట్టలే కదా మేడం, లోక్సభలో ప్రవేశపెట్టలేదు. ప్రవేశపెట్టినప్పుడు అందరం చర్చిద్దామనే చెప్తున్నాము, అది కూడా ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చిద్దామనే చెప్తా ఉన్నాము. ఏమి భేషజాలు లేవు దీంట్లో. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తిగతమైన విషయం కాదు ఇది. ఒక రాజకీయ పార్టీకే మీరు దీన్ని ఆపాదించవలసిన అవసరం లేదు. ఒక బిల్లు అని అంటే అది దేశానికి సంబంధించిన బిల్లు వస్తూ ఉంది, పార్లమెంట్లోకి వస్తూ ఉంది. దాంట్లో మంచి చెడులను గురించి చర్చిద్దామని చెప్తా ఉన్నాము. సలహాలు సూచనలు ఉంటాయి. ఇంకా లేదు దాంట్లో ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు, అర్థం కాని విషయాలు ఏమన్నా ఉంటే సెలెక్ట్ కమిటీ అనేది ఉంటుంది. దాని తర్వాత ఆ స్టేజ్లో ఉన్నప్పుడు చూద్దాం. నేనేమంటున్నా, ఏ రకంగా చూసినా కానీ ఇది వ్యక్తిగతంగా భారతీయ జనతా పార్టీ అన్న హర్ష గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏదో పార్లమెంట్ ఎలక్షన్ లోపల ఇట్లా అయింది అట్లా అయింది, అందుకని వాళ్ళు కక్షగట్టి చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. హిందూ పేపర్లో ఆర్టికల్ వచ్చిందని చెప్పి. ఏ పేపర్లో ఆర్టికల్ వచ్చినా అవన్నీ ఊహాజనితాలే. అదే చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఎవ్వరు కూడా బాధ్యత తీసుకుంటలేరు. ఏదో ఒకటి ఊహాజనితమైన ఒక ఆర్టికల్ తీసుకొని వస్తారు, అంశాన్ని తీసుకొని వస్తారు, దాని మీద ఒక చర్చ జరగాలని చెప్తారు, దాని మీద వ్యతిరేకత పెంచాలని చెప్తారు, ప్రభుత్వం పైన దాడి చేయాలనుకుంటారు. ఇప్పుడు నేను సపోజ్ నేను ఈ ఛానల్లో కూర్చున్నా, నేను ఇప్పుడు ఈ పేపర్లో చూపించి ఇదో ఈ పేపర్లో ఈ న్యూస్ వచ్చింది, నేను అందుకని మాట్లాడుతున్నా అని చెప్పడానికి ఉంటుంది. నువ్వు ఎవరు ఏదో ఒక అంశం యూట్యూబ్లో వస్తే ఎవరు చేసినో తెలియదు, ఎవరు చెప్పినో తెలియదు, నేను మీకు చెప్పి మాట్లాడగలుగుతాను ధైర్యంగా. నేను యూట్యూబ్లో ఈ అంశం వచ్చింది, నేను దీన్ని బాధ్యత వహించాలి ఈ ప్రభుత్వం అని చెప్పి నేను క్వశ్చన్ చేయగలుగుతానా? కనుక ఏదైనా అంశం ఉంటే ఆ అంశానికి బాధ్యత వహించే వ్యక్తులు ఉండడం వల్ల నష్టమేముంది? నువ్వు నిజంగా తప్పు చేయవు, నిజంగా నువ్వు ఊహల్ని లేకుంటే ఊహాజనిత అంశాలని వ్యాప్తి చేయవు, అప్పుడు బాధ్యత వహించడానికి నష్టమేముంది? బాధ్యత తీసుకుంటే ఇంకా నీకే క్రెడిబిలిటీ పెరుగుతుంది కదా. మేము అదే చెప్తా ఉన్నాం. ఎవరు ఏ అంశాన్ని లేవనెత్తినా ఆ అంశానికి బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తులు కానీ, సంస్థలు కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, లేదనుకుంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఉండండి. దాంట్లో ఈ దోబూజులాట ఉండాల్సిన అవసరం ఏముంది? కనుక మేము ఇంకొకటి, ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో మీరు ఎంతగా బంతిని కిందికేసి కొడితే అంత పైకి వస్తుంది అనే అంశము, ఆ ప్రాథమిక అంశం భారతీయ జనతా పార్టీకి తెలియదా? మేమంత మూర్ఖంగా ప్రవర్తిస్తామా? మాకు అవసరమా దానివల్ల? ఎవరికైనా ఇబ్బంది. పిల్లి అనేది లోపలేసి కొట్టడం కోసం ప్రయత్నం చేస్తే దాడి చేస్తా ఉంటే అదే పులి అయి తిరగబడుతుంది అని చెప్పి మాకు తెలియదా అంశం? తెలియని అంశమా అది? ఏం రాకెట్ సైన్స్ ఉందా దాంట్లో? ఏమన్నా ఏం లేదు కదా అండి. కనుక మీరు ఏమి బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎస్, భయపడాలి. ఎవరు భయపడాలి? బాధ్యత లేకుండా ఇబ్బందికరమైన, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, అమిత్ షా గారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ప్రభుత్వం తరఫున తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి, సమావేశాలకు సంబంధించి కొన్నిటివి ముఖ్యంగా కొంతమందికి ఆ కాపీస్ ఇచ్చి వాటికి వాటర్ మార్క్స్ అనేవి ఇవ్వడం అనేది మార్పులు చేర్పులు చేస్తారు. ఒకవేళ బిల్లుల అంశం ఉందనుకోండి, ఖచ్చితంగా అంశం వస్తుంది కదా చర్చకు, తీసుకుంటారు కదా. మీరు అడిగిన ప్రశ్నకు అన్న సమాధానం చెప్పలేదు. మేడం అడుగుతుంది, ప్రజలు అడుగుతుండ్రు, మేము కూడా అడుగుతున్నాం. మీరు ఒక్క 4 ఛానళ్ళకే వాటర్ మార్క్తో ఇస్తే, అది నాలాంటి యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను ప్లే చేస్తే వాటర్ మార్క్ ఉంటే తీసుకోదు, అంటే నా అన్న మీరు ఇచ్చిన 4 ఛానళ్ళ వాటర్ మార్క్ వేసుకున్న తర్వాత మేము డౌన్లోడ్ చేసుకుని పంపిస్తే అది యూట్యూబ్ తీసుకోదు, రిజెక్ట్ చేస్తుంది. రిజెక్ట్ చేసినప్పుడు మీరు ఇచ్చిన ఛానల్లే ప్రచారం చేయాల్సి ఉంటుంది కదా, మిగతా ఛానల్స్ కి అవకాశం ఉండదు అనేది మేడం క్వశ్చన్, ప్రజల క్వశ్చన్ కూడా. నేను చాలా హంబుల్ గా చెప్పాల్సిన అంశం ఏంటంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో లేదు కాబట్టి నేను వారి గురించి తక్కువ మాట్లాడినా. మీరు ధర్నా చౌకులు ఎత్తేసి, లేకుంటే TV9 లేకుంటే ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల పైన, ఛానళ్ల పైన నిషేధం విధించి, ఏకపక్షంగా నిషేధం విధించి కోర్టుల ద్వారా అనుమతులు తెచ్చుకుంటే కూడా మీరు అనుమతించలేని అంశాన్ని తెలంగాణ సమాజం చూసింది. మరో నిజాం నియంత పాలన చూసినాం కాబట్టి మీరు మాట్లాడకండి అన్న, భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడకండి దయచేసి. సమాజం ఉలిక్కి పడుతా ఉంది. కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన పార్టీ ప్రతినిధి ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడితే తెలంగాణ సమాజం ఉలిక్కి పడుతుంది, మళ్ళీ జల్దరిస్తుంది. వాళ్ళకి గాయాలు మీరు ఇచ్చిన
ఒకవేళ ప్రభుత్వ కంటెంట్ తీసుకున్నా కూడా వాళ్ళు ఎవరైతే తీసుకున్నారో దానికి బాధ్యత వహించాల్సిన విధంగా వాళ్ళు వాటర్ మార్క్ వేసుకుంటే వాళ్ళ స్వతహాగా వెయ్యాలి అన్న రూల్ ఉంటే వేరు, నలుగురికే ఇచ్చి వాళ్ళని ప్రసారం చేయాలి. మరి ఏ విధంగా ఉంటుందో పూర్తి స్థాయిలో అది వస్తే తెలుస్తుంది. కాకపోతే ఇది కట్టడి కావాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో ఇంకా చెప్పాలంటే టెక్నాలజీ ఎంతగా మనం ఉపయోగించుకుంటే అంత లాభం ఉంటుంది, అది సక్రమమైన మార్గంలో. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం ఏ కంటెంట్ నిజమైంది ఏది కాదు, ఇది ఎవరి కంటెంట్ అని తెలియకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఒక్కొక్కరి పేరు మీద 5-6 ఐడీలు, 5-6 ఛానల్స్, ఒకటి ఉంటే ఒకటి పోయినా పర్వాలేదన్న దిశగా వాళ్ళు ఏ విధంగా పేటరేగిపోతున్నారో చూస్తున్నాము. సో కట్టడి చేయాల్సినటువంటి అవసరం అయితే క్లియర్ గా ఉంది, కానీ భావ ప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా అయితే కాదు. సో చూద్దామండి, ముసాయిదా ఎన్నికలకు ముందు వచ్చింది, ఆ తర్వాత బిల్లు రావాలంటే మళ్ళీ ఒకసారి ప్రజెంట్ చేస్తారు, ఆ తర్వాత సాధ్యాసాధ్యాలు ఎంతవరకు ఉంటాయి చర్చించిన తర్వాతే ఆ బిల్లు అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.